నేను మీషో నుంచి పర్చేస్ చేసిన ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్‌ని అయితే చూసేసాయండి. ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారా? మనలాగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ, లేదు పర్సన్స్ ఎవరు లేరు వీడియో రికార్డ్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ మంచి యూస్‌ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇదొచ్చేసి ఏంటి అంటే మనకు స్టాండ్ వస్తుంది. స్టాండ్ విత్ అలాంగ్ లైట్‌తో పాటు వస్తుందనమాట. ఇదైతే చాలా బావుందండి ప్రోడక్ట్ అయితే. మంచి వర్తీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీనికైతే వాళ్ళు వైర్ కూడా ఇచ్చేశారు. అండ్ మొబైల్ స్టాండ్కి సంబంధించింది కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనం ఎలా అంటే లైక్ వాళ్ళు నావిగేషన్ అయితే ఇస్తారు. ఆ నావిగేషన్ని బేస్ చేసుకొని అయితే మనం దాని ప్రకారంగా అయితే మనమైతే ఈ స్టాండ్‌ని అయితే సెట్ చేసుకోవచ్చండి. నాకైతే కొంచెం ఫస్ట్ టైం కదా! కొంచెం టఫ్ అయితే అనిపిచ్చింది. బట్ ఏందంటే ఫైనల్‌గా అయితే స్టాండ్‌ని అయితే సెట్ చేస్తున్నాను నేనైతే. పైన హుక్ టైప్‌లో ఇచ్చారండి. అక్కడ ఒక పిన్ టైప్‌లో ఉంది. దాన్నైతే మనం రిమూవ్ చేసేసి వాళ్ళొక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్‌తో దాన్ని మనం అటాచ్ చేయాలి. నేను ఒకసారి అటాచ్ చేస్తున్నాను దాన్నైతే. కొంచెం ఆ క్రూస్ అయితే అర్థం కాలేదనమాట నాకు ఫస్ట్ టైం కదా. సో ఆ క్రూసెస్ అనేవి క్లియర్గా అర్థం కాలేదన్నట్టు. లైక్ ఎలా ఏంటి అని చెప్పేసి దానికే కొంచెం టైం పట్టింది నాకు అది యాక్చువల్ సెట్ చేసుకోవడానికే కొంచెం టైం అయితే పట్టింది. సెట్ అవుతుంది. యాహ్! 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 ఆల్మోస్ట్ అదైతే ఫిట్ అయితే చేసేసాను. యాక్చువల్లీ మీకు ఈ వీడియో చూయించడానికి 5 మినిట్స్ చూపిస్తున్నాను కానీ నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు. అది సెట్ చేశానన్న ఆనందం చూడండి నా ఫేస్‌లో క్లియర్‌గా తెలుస్తుందనమాట. దాని తర్వాత ఏంటి అంటే మనకు ఇక్కడ మొబైల్ హోల్డర్ ఇచ్చారనమాట. మొబైల్ హోల్డర్ ఉంది. దానికి హుక్ టైప్‌లో ఉంది. అది ఎగ్జాక్ట్‌గా మనం పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ దగ్గర సెట్ చేసామనుకోండి అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. అండ్ ఏంటి అంటే నెక్స్ట్ మన లైట్‌ని అక్కడ ఫిక్స్ చేస్తున్నాను అనమాట నేను. అది కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఫిక్స్ చేసుకోవాలండి. కేర్‌ఫుల్‌గా మనం ఫిక్స్ చేసుకోలేదనుకోండి లైట్ పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే దాన్ని స్లోగా ఫిక్స్ అయితే చేస్తున్నాను. బట్ ఏంది అంటే కొంచెం కేర్‌ఫుల్ ఎందుకంటే అది కంప్లీట్‌గా మనకి లైట్ కదా! కింద పడింది అనుకోండి ఒక్కసారి లైటు అసలు దేనికి పనికి రాకుండా అయిపోతుందనమాట మనకు ఆ లైట్ అయితే. నేనైతే ఫైనల్లీ ఆ లైట్‌ని అయితే ఫిక్స్ అయితే చేసేసాను. అది కొంచెం లూజ్ ఉంది, అటు ఇటు ఉంది అంటే కింద మనకు అది కనెక్షన్ ఉంటుంది. దాని త్రూ మనం టైట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏంటి అంటే ఇదొచ్చేసి మనకి ఆ బిఫోర్ వీడియో అండి. అంటే లైక్ అక్కడ ఫస్ట్ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని అయితే మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఆ స్క్రూని ఫిక్స్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనకి ఆ లైట్ ఫిక్స్ చేయడానికైతే ఆప్షన్ వస్తుంది. క్లిప్ మిస్ అయింది. సో సెకండ్ వచ్చిందన్నట్టు ఇది. అది దీనికంటే ముందు రావాల్సిందనమాట క్లిప్ యాక్చువల్గా అయితే. ఇప్పుడైతే ఇదంతా మొత్తం అయితే క్లియర్గా అయితే అక్కడ ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని అయితే నేను మొత్తం అయితే సెట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఒక్కదాన్నే సెట్ చేస్తున్నాను కదా, కొంచెం అయితే టఫ్ అయితే అనిపించింది. బట్ ఏంది అంటే ఒక మాట అయితే చెప్తాను, మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మోస్ట్లీ కొన్ని ఫ్యామిలీస్ సపోర్ట్ చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్ ఏంటి అంటే సపోర్ట్ చేయని ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు మనకి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా సరే మీరు ఏదైనా చేయాలి అని అనుకున్నారనుకోండి చేసేసేయండి. అది మనకు తెలియదు రాదు అనుకున్నా కూడా నవ్యడేస్ యూట్యూబ్లో అన్నీ అప్లోడ్ చేసి ఉంటాయండి. మనకి ఏది కావాలి అన్నా సరే యూట్యూబ్లో దొరకందంటూ ఏది లేదు. సో దాన్ని చూసుకొని మనం ఫాలో అయిపోయి లైక్ లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే వాటి కోసం అయితే అస్సలు వెయిట్ చేయకండి. చేయాలనుకున్న పని చేసేసేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. నేను నా ఓన్గా దీన్ని మొత్తం సెట్ చేసేసరికి నాకున్న హ్యాపీనెస్ అయితే మామూలుగా కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే నేను హైట్ చెక్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకు 7 ఫీట్స్ వరకు వస్తుందన్నమాట హైట్. సో నేనైతే అంత హైట్ లేననుకోండి. సో నాకు అంత హైట్ అవసరం లేదు. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకు నెక్స్ట్ లైట్ అనమాట అండి. అంటే వీటిలో మనకి ఏంటంటే 3 మోడ్స్ ఇస్తారనమాట లైట్ మోడ్స్. దానికి వాళ్ళు అడాప్టర్ అయితే ఇవ్వరు. మనం మన అడాప్టర్ యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి దాన్ని. ఇలా రిమోట్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఆ రిమోట్లో అయితే మనం ప్రెస్ చేసి లైక్ అంటే అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేయగానే లైట్ వచ్చేసింది అనమాట. నాకైతే భలే అనిపించింది. అరే శ్రావణి నువ్వు వచ్చు చేసేసావు అన్న ఫీలింగ్ వచ్చింది లిటరల్లీ. అండ్ తర్వాత వచ్చేసి నేను లైట్స్ కూడా చెక్ చేసుకున్నాను అనమాట. అంటే లైక్ అన్ని మోడ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. టోటల్గా 3 మోడ్స్ ఉంటాయండి. 3 మోడ్స్ లైట్స్ అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ఏంటి అంటే
లైట్ మొత్తం సెట్ చేశాక నా వాకింగ్ చూడండి. అబ్బా! ఏదో సాధించేసాను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆ లైట్‌తో తీసుకున్న వీడియోనే అండి ఈ వీడియో అయితే. నేనైతే నా సెల్ఫ్ అయితే మస్తు సాటిస్ఫైడ్ అండి. అంటే నేను కొన్నాను, నేనే సెట్ చేసుకున్నాను అంతా అని. ఈ వీడియో అయితే మోస్ట్లీ మీకైతే యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్